Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 April 30th Wednesday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 49 ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించిన టుడే మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లో. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ ఆల్రెడీ ఇదే సీజన్ లో 22nd మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్ లో తలపడ్డారు. ఆ మ్యాచ్ లో పంజాబ్ టీం 18 రన్స్ తేడాతో చెన్నై మీద గెలిచారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ చెన్నై హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది. సో సిఎస్కే టీం కి రెవెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. సో ఈ సిఎస్కే టీం ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ కి 2 మ్యాచెస్ విన్, 7 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ సిఎస్కే హోమ్ గ్రౌండ్ లోనే SRH తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో సిఎస్కే టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆయుష్ మాత్రే నుంచి 19 బాల్స్ కి 30 రన్స్ అండ్ డెవల్డ్ బ్రేవిస్ నుంచి 25 బాల్స్ కి 42 రన్స్ అండ్ జడేజా నుంచి 17 బాల్స్ కి 21 రన్స్ ఇలా వీళ్ళ నుంచి స్కోర్స్ రావడం వలన 155 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఈ టార్గెట్ ని సిఎస్కే బౌలర్స్ అందరూ కూడా 5 వికెట్స్ తీసుకొని 18.4 ఓవర్స్ వరకు తీసుకువెళ్లారు. బట్ బ్యాడ్ లక్, ఇంకొక 20 రన్స్ ఉండుంటే ఈ సిఎస్కే టీం కంపల్సరీగా మ్యాచ్ గెలుచుండేవారేమో. బట్ ఆ మ్యాచ్ వీళ్ళ బ్యాటర్స్ వలన అయితే లాస్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ సిఎస్కే హోమ్ గ్రౌండ్ లోనే మళ్ళీ జరగబోతుంది. ఈ సిఎస్కే టీం బ్యాక్ టు బ్యాక్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే ఎక్కువ మ్యాచెస్ లాస్ అవుతూ వస్తున్నారు. అండ్ ఈ సీజన్ లో వీళ్ళు అసలు మంచిగా రాణించలేకపోయారు. వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా అట్టర్ ఫ్లాప్ లో అయితే ఉన్నారు. సో వీళ్ళకి ఈ సీజన్ లో హ్యూజ్ బ్యాడ్ లక్ అనే చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ బౌలర్స్ అయితే పర్వాలేదు, బాగానే రాణిస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుని 100% పంజాబ్ మీద రెవెంజ్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది. ఇక ఈ సిఎస్కే బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ అండ్ శివం దూబే నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే నూర్ అహ్మద్ అండ్ ఖలీల్ అహ్మద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సిఎస్కే కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా అంత పర్ఫెక్ట్ ఫామ్ లో అయితే లేరు. సో దాని వలన చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ ని ఈ రోజు డెవలప్ చేసుకుని అయితే రావాలి. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, రీసెంట్ మ్యాచెస్ లో బాగానే రాణిస్తున్నారు. కొద్దిగా వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ ని డెవలప్ చేసి అయితే రావాలి. సో చూద్దాం ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది. ఇక పంజాబ్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 5 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్, 1 మ్యాచ్ అబౌండెడ్ అయి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్ లో కేకేఆర్ తో ఆడి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ పంజాబ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ప్రియాన్సు ఆర్య నుంచి 35 బాల్స్ కి 69 రన్స్ అండ్ ప్రభ్సిమ్రాన్ సింగ్ నుంచి 49 బాల్స్ కి 83 రన్స్ అండ్ సీరియస్ అయ్యార్ నుంచి 16 బాల్స్ కి 25 రన్స్ ఇలా వీళ్ళ నుంచి మంచి బ్యాటింగ్ అయితే చూసాం. సో దాని వలన 202 టార్గెట్ ని మంచిగా ఈ పంజాబ్ టీం సెట్ చేశారు. ఆ టార్గెట్ ని కేకేఆర్ టీం చేసే టైంలో వర్షం కారణంగా మ్యాచ్ అబౌండెడ్ అయితే అయ్యింది. సో ఈ పంజాబ్ టీం ఆ మ్యాచ్ ఈజీగా గెలవచ్చు. బట్ బ్యాడ్ లక్, వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. ఆ కేకేఆర్ టీం తో మంచి బ్యాటింగ్ చేయడం చూసాం ఈ పంజాబ్ టీం. సో అదే కాన్ఫిడెన్స్ తో ఈ రోజు మ్యాచ్ లో కూడా వస్తారు. అండ్ ఈ సిఎస్కే టీం మీద మోర్ విన్నింగ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ఈ పంజాబ్ టీం కి. అండ్ ఇదే సీజన్ లో ఆల్రెడీ గెలిచిన కాన్ఫిడెన్స్ కూడా ఈ రోజు మ్యాచ్ లో ఈ పంజాబ్ టీం కి ఉంటుంది. అండ్ వీళ్ళ బ్యాటర్స్ ప్రియాన్సు ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ నుంచి కన్సిస్టెంట్ గా రన్స్ రావడం కూడా చూస్తున్నాం. వీళ్ళకి మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ అయితే ఉన్నారు. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే పర్వాలేదు. ఇక ఈ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ప్రియాన్సు ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ అండ్ జాస్ ఇంగ్లీష్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే యుజ్వేందర్ చాహల్ అండ్ హర్ప్రీత్ బ్రార్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ పంజాబ్ కీ ప్లేయర్స్.
సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. కొద్దిగా వీళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ ఉంటేనే కొద్దిగా డెవలప్ చేసి అయితే రావాలి. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు. రీసెంట్ మ్యాచెస్ లో మంచిగానే పెర్ఫార్మెన్స్ చేసి అయితే వస్తున్నారు. సో ఒక కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 163 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. అండ్ స్పిన్ బౌలర్స్ కి ఎక్కువ టర్న్ ఉంటుంది. సో స్పిన్ బౌలర్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో స్మాల్ స్కోర్స్ చూడొచ్చు. అండ్ ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 170 to 180 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. రీసెంట్ గా ఈ వెన్యూలో జరిగిన మ్యాచెస్ చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని 2 మ్యాచెస్ ఈజీగా గెలుచున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ బౌలింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాస్ విన్నర్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు పంజాబ్ కింగ్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.